నెల్లూరు నగరంలోని నవలాకుల తోట 3వ మైలు వద్ద గల తన కార్యాలయంలో యనమల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాల ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రాందీ షాపులు ఎక్కడ ఉండాలి, ఎక్కడ తీయాలి అనే విషయంలో పురపాలక మంత్రి ఆదేశాలే ప్రామాణికమా అని ప్రశ్నించారు. అలాగే మద్యం ప్రియుల కోసం మండలాల్లో మొబైల్ బ్రాందీ షాపులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఒక ప్రత్యేకత ఉంది. మహనీయులు జన్మించిన నెల్లూరు జిల్లా కామరేడు పుచ్చలపల్లి సుందరయ్య అయితేనేమి, ఏసీ సుబ్బారెడ్డి గారు మరియు పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళే కాకుండా పొనక కనకమ్మ స్వాతంత్ర సమరయోధురాలు, అదేవిధంగా సారాయి ఉద్యమంలో మన దోబగుంట రోషమ్మ మరియు ఉదయగిరి నియోజకవర్గంలో 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి పొన్నుపోయిన చెంచురామయ్య యాదవ్ గారు, ఆయన గండిపాలెం ప్రాజెక్టు ప్రదాతండి. ఇటువంటి మహనీయులు జన్మించిందే కాకుండా ఈరోజు ప్రస్తుతం మనకు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి మాజీ గొప్ప వ్యక్తులు నెల్లూరు జిల్లాలో జన్మించుండారండి. అటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు దుష్ట రాజకీయాలకి నాందిగా తయారైపోయింది. ఎందుకని ఈ మాట అనవలసి వస్తుందంటే, మీరు ఈ మధ్యకాలంలో మీడియా పరంగా కూడా నేను చెప్పున్నానండి, పెద్దారెడ్డి రాజకీయం అయిపోయిందయ్యా, ఇంకనన్నా జాగ్రత్తగా ప్రజలు మన్నలను పొందమని మేము పదే చెప్తున్నా, వినిపించుకోవటం లేదు. ఈ మధ్య స్రవంతి మేయర్ విషయంలో రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటిదంటే, అది ఈరోజు న్యాయపరంగా ఎన్నికల కమిషన్ ఈ నెల 26న షెడ్యూల్ రిలీజ్ చేసింది. అంటే ఇది మీకు ఒక చెంపపెట్టు, ఇంకనన్నా తెలుసుకోండి, దుష్ట రాజకీయాలు మానండి. ఈరోజు ఇంకొక చిన్న విషయం అండి, బ్రాందీ షాపులు ఈ మధ్య కొత్తగా బార్లకి లైసెన్సులు ఇచ్చారండి. 17 షాపులకి ఇస్తే ఒక్కొక్క షాపుకి ఇంచుమించు 20 లక్షల దాకా కలెక్టరేట్లో డిపాజిట్లు చేశారు. 20 లక్షల రూపాయలంటే 3,40 లక్షల రూపాయలు ఆ రోజు వెళ్ళిపోయింది గవర్నమెంట్కి. తర్వాత ఏం చెప్పారు, 15 రోజులేదు వాళ్ళు టైం ఇచ్చి మీకు ఎక్కడ అనుకూలం అక్కడ షాపులు పెట్టుకోమన్నారు. వాళ్ళు ఏదో అనుకూలమైన ప్లేసులు చూసుకున్నారు. అదే సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు కూడా దీని మీద పోయి ముందు చూసుకున్నారు, వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినారు. అయ్యా ఒక్కొక్క షాప్ ఒక దగ్గర పెట్టుకోవాలంటే లక్షల రూపాయల అడ్వాన్సులు, సైట్లు అడ్వాన్సులు, బాడుగులు పెట్టి ఈ మధ్య అయితే మేము ఆ బైపాస్ దగ్గర పెట్టిన దాన్ని మేము సమర్థించడం అండి. అది యాక్సిడెంట్లు జోన్ అండి, అది ఆ సెంటర్ అనేది అందరికి కూడా తెలుసు. అక్కడేమో ఎక్సైజ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది. అతను అడ్వాన్స్ ఎంత 8 లక్షలు కట్టాడో, మళ్ళీ ఆ సైట్లో 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. మళ్ళీ దాని మీద తెలుగుదేశం గవర్నమెంటే డబ్బు కట్టించుకొని తెలుగుదేశంలో ఉండే లీడర్స్ ఈ ఏరియాలో వాళ్ళని నాకు మొత్తం నేను నిన్న పోయి ఎవిడెన్స్తో కూడా తీసుకున్నానండి. తెలుగుదేశంలో చోటా మోటా నాయకులు ఇక్కడ కొంతమందిని సుభాన్ నగర్ కాలనీ సుభాన్ నగర్లో తోక కాలనీ గిరిజనులు వాళ్ళని తీసుకుపోయి ఆ బార్ దగ్గర కూర్చోబెట్టి ధర్నాలు చేయించి జనాలు వ్యతిరేకిస్తున్నారని ఆ బారు ముయించినరే. మూస్తే ఒక్కొక్కరు రోజుకి 10 నుంచి 20 లక్షల రూపాయలు వాళ్ళకి లాస్ అంట. అంటే వాళ్ళు గుల్ల అయిపోయినా పర్వాలేదు, ప్రభుత్వానికి డబ్బు రావాలా. అయ్యా మీరు మనుమసిద్ధి నగర్లో కూడా అదేవిధంగా పర్మిషన్ ఇచ్చి బ్రాందీ షాప్ పెట్టారే, అప్పుడు జనాలు ఎంతో 10-15 రోజులు నిరసన తెలియజేశారు, అది తీయలేదే. అంటే మంత్రి గారి అనుచరులతో మాత్రం తీసేది ఉండదు. ఇక్కడ మాత్రము ఇదే ఫిబ్రవరి 7వ తారీఖు మా సైట్ దగ్గర ఒక షాప్ అతను బాడుకు తీసుకున్నాడండి. బాడుకు తీసుకొని అదే ఎక్సైజ్ సిఐ ఎస్ఐ గారు వచ్చి చూసి నో అబ్జెక్షన్ అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇస్తే, మరుసట్లో 8వ తారీఖు పూజ చేసి టెంకాయ కొట్టి షాపులు అన్ని బాటిల్స్ పెట్టుకున్నారు. దేవుళ్ళకు దండం పెడతానే ఉంటారు. ఈ లోపల ఎక్సైజ్ వాళ్ళు వచ్చేసి ఆ షాపు ముయించి సరుకంతా తీసుకుపోయినారు. అంటే వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోయినా పర్వాలేదు, ప్రభుత్వానికి డబ్బు వస్తే చాలా. అయ్యా ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మన మంత్రి గారు, పురపాలక మంత్రి గారు, ఆయన అనుచరుల షాప్ ఎక్కడన్నా ఉంటే దాని లిమిట్స్లో ఇంకెవరు పెట్టేదానికి లేదా? అయ్యా నేను దీని మీద అసలు గుంటూరు కమిషనరేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఈ మధ్య నేను ఆ కాపీలు కూడా జీవో కాపీలు తెప్పించానండి. మేము ఇదిగో ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉన్నాయండి, 8 పేజీలు దాకా ఉంది.
ఈ జీవోలో కొన్ని రూల్స్ ఉన్నాయండి. కార్పొరేషన్ లిమిట్స్లో బ్రాందీ షాపులు హైవే పక్కలైనా పెట్టుకోవచ్చు. అక్కడ వాళ్ళకి పెట్టుకునే వాడికి ఆమోదంగా ఉంటే. మీకు తెలుసు ఆత్మకూరు బస్టాండ్లో పక్కనే 2 షాపులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ పెట్రోల్ బంక్ వరకు 4 షాపులు ఉన్నాయి. నరుకూరులో 3 షాపులు ఉన్నాయి. ఇక్కడ చేపల మార్కెట్ నుంచి కొత్త కాలువ దాకా 4 షాపులు ఉన్నాయి. దానికి లిమిటేషన్ ఏమన్నా ఉందా? అయితే ఇక్కడ పెడితే మాత్రం ఈ రోడ్లో దీనికి లిమిటేషను, మీ అనుచరులకు వ్యాపారం దెబ్బతింటుంది. ఇది ఏందయ్యా ఈ కర్మం? మంత్రి గారు, మీరు ఎందుకు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు? నేను అందుకే చెప్తుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచించండి అయ్యా. మీరు కొంత నిజాయితీగా పనిచేయండి ఆయన. ఎందుకంటే ఈ పొలిటికల్ ప్రెషర్లు ఉంటాయి మీ మీద, ఉన్నా కూడా నిజాయితీ చాలా అవసరం. భవిష్యత్తులో మీరు కోర్టులు ఎక్కకూడదని, కేసుల్లో ఉండదని ఎక్సైజ్ వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు బ్రాందీ షాపుల విషయంలో ఒక లిమిటేషన్ లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎన్ని లక్షలు తగలే. ఈరోజు ఒకరోజు షాప్ మూస్తే 10-15 వేలు, రోజుకు 10-15 వేల రూపాయలు లాస్ అంట. ఇది ఎందుకు వాళ్ళు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దానికి ఈ రూల్స్లో ఉందని నేను కాస్త స్టడీ చేశాను. గుడులు, గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి, దేవాలయాలు కూడా ఎండోమెంట్లో పరిధిలో ఉండే దేవాలయాలకి ఈ బ్రాందీ షాప్కి కొంత డిస్టెన్స్ ఉండాలండి. అది రూల్స్. మీకు అన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు వీళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? మీరు ఈ మధ్య కాలంలో తెలుసు, ఆ మేయర్ విషయంలో కూడా మీరు తప్పటడుగులు వేసినారు. ఈరోజు మీరు నిజంగా చెప్పాలంటే ఎందుకే ఇంకా ఈ దుష్ట రాజకీయాలు? గతంలో పెద్దోడు రాజకీయం చేశారు. నెల్లూరులో ఎంతో శాంతియుతంగా ఉంది. నెల్లూరుకు ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరుకు 4 పక్కల కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు పట్టణంలో మన దర్గా ఒకటి ఉంది, కులాలకు అతీతంగా. ఇటువంటి పుణ్య క్షేత్రాలు శాంతియుతంగా ఉండే నెల్లూరు జిల్లాకి ఎప్పుడు కూడా వరదల వల్లకాలు రావండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు శాంతియుతంగా ఏది కూడా ప్రవర్తించే వ్యక్తులు. అటువంటి దగ్గర మీరు ఈ విధంగా చేయటం ఎంతవరకు న్యాయమని నేను మంత్రి గారినే ప్రశ్నిస్తున్నాను. అంటే నీ అనుచరుల షాప్ ఉంటే ఆ త్రిపురాలు ఏదో బార్ అంట, నేను ఎంక్వైరీ చేసింది. ఆ త్రిపురాల బార్ నీ అనుచరుడు అంట. అంటే ఇంకా ఆయన బార్కి లిమిట్స్లో ఇంకెవడు చుట్టుపక్కల ఒక 3-4 కిలోమీటర్లు పెట్టకూడదా? రూల్స్ మీకు తెలియకపోతే ఇదిగో నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, పంపిస్తాను, మీరు కావాలంటే చూసుకోండి. దీనికి ఒక లిమిటేషన్ లేదని. కానీ ఎందుకు ఈ విధంగా ప్రజల్ని? ఇంకొక చిన్న విషయం అండి, మన ప్రభుత్వంలో తెలుసు, మహిళలకి ఉచిత బస్సులు అనేది ఒకటి పెట్టారు. మంచిదే. దాంట్లో అయ్యా నేను ముఖ్యమంత్రి గారిని అయితేనేమి, మన ఎక్సైజ్ బ్రావరీస్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారు చిన్న రిక్వెస్ట్గా నేను అడుగుతా ఉన్నానండి. మీరు మహిళలకు వచ్చి బస్సు పెట్టారు. ఈ మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, తాగేసి ప్రతి ఒక్కరు మందుకు పోవాలంటే బండిలు ఎందే పోరండి. తాగేస్తాడు, బయటకు బండి వేసుకొని రాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు 10,000 పెనాల్టీ. ఇప్పటికీ ఆ కేసులు తేలలేదండి. ఆ బండ్లన్నీ పోలీస్ స్టేషన్లో మగ్గిపోతూ ఉన్నాయి. అయ్యా దానికోసం నిజంగా నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. మీకు తెలుసు ఏంటంటే, అయ్యా గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అనే వెహికల్స్ పెట్టున్నారు. ఇప్పుడు కొన్ని వేల వెహికల్స్ ఉన్నట్టున్నాయి. మీరు ఇంటింటికి మద్యం, అంటే ఈ మద్యపాన ప్రియులకి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో 10,000 కేసులు కట్టుకోలేక బండ్లన్నీ స్టేషన్లో పెట్టుకొని ఉన్నారు. మీరు ఒక పని చేయండి, మండలానికి ఆ వెహికల్స్ లేదా రిపేర్ చేస్తారు, ఏం చేస్తారు, ఆ వెహికల్స్లో మొబైల్ బ్రాందీ షాపుల్లాగా ఇంటింటికి, అంటే ఆ మద్యపాన ప్రియులకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000 మిగిలినట్టుంటుంది. మీరు ఇళ్ళకు పోయి ఈ మొబైల్ వ్యాన్లో బ్రాందీ షాపులు పెట్టి నీ అనుచరులకే, మీరు ఎమ్మెల్యేలు అయితేనే మంత్రులు, మీ అనుచరులకే ఇచ్చేయండి ఆ వెహికల్స్. వాళ్ళు మండలంలో ఇంటింటికి పోయి మందు వేస్తే వాళ్ళు ఆ కేసుల నుంచి అన్నా బయటపడతారు. అదన్నా ఆలోచించండి అయ్యా. ఎందుకు ఈ ప్రజలను వేధిస్తూ ఉన్నారు? మీరు ఎన్ని వేధింపులు చేస్తున్నా కూడా మీరు అనుకుంటున్నారు ఈ 5 సంవత్సరాలు మేము, తర్వాత ఇంకొక ఆయన మా మనిషే కదా, మేమే పరిపాలన అనుకుంటున్నారేమో. అది చాలా తప్పు.
వస్తున్నాడు. ఒక పక్క నుంచి బీసీవై పార్టీ ప్రజల్లో ఈరోజు చైతన్యం వచ్చింది. ఈ పార్టీయే సమానత్వంగా రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కులను కాపాడగలిగిన పార్టీ అదేనని జనాల్లో ఒక ఆలోచనకు వచ్చేసి ఉండరు. మీకు ఇంకా దింపుడు కల్లాం ఆశ కూడా ఉండదు ఈ రెండు పార్టీలకి నేను చెప్తా ఉండా. కాబట్టి మీరు ఆలోచించుకొని ఇంకనైనా ప్రజలు మద్దతు కోరుకోండి, ప్రజలకు మంచి చేయండి అయ్యా. ఇది ఏంది దుర్మార్గాలు? ఈ పరిపాలన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మంత్రి గారు మీకు కూడా మరీ చెప్తా ఉన్నాం, నీ అనుచరుల కోసం కాదయ్యా, ప్రజలను ఆలోచించండి అయ్యా. మీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ షాపులకు పర్మిషన్ ఇస్తుంది, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే మళ్ళీ అడుగుపోయి ధర్నాలు చేయిస్తారు. ఏంది దుర్మార్గం? కాబట్టి ఇంకనైనా తెలుసుకొని మంచిగా ప్రవర్తిస్తారని నేను ఒక ఆవేదనతో ప్రజల తరఫున జరిగే అన్యాయాలను నేను ప్రశ్నిస్తున్నాను. ఎవిడెన్స్లతోటే నేను మాట్లాడుండా. ఏది కావాలన్నా నా దగ్గర ఇదిగో కాపీలు ఉన్నాయి. తెలుగులో కావాలన్నా 7 పేజీలు ఉంది, ఇంగ్లీష్లో గుంటూరు నుంచి ఎక్సైజ్ ఆఫీస్ నుంచి తెప్పించుండా. ఈ రూల్స్ తెలుసుకోండి అయ్యా. ఏం లేకుండా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే మాత్రం ఇంకా కుదరదు.